హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుగ్నని. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే కదండి. దండనాదే నమః, వారాహిదేవి నమోస్తుతే. నేను ఈ వీడియోలో గుప్త నవరాత్రులు వస్తున్నాయి కదండి. దేవి నవరాత్రులు అయితే గనక అంగరంగ వైభవంగా ప్రతి వాడల్లోని కూడా వీధుల్లోని కూడా అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకుని ఆ 9 రోజులు అయితే గనక చాలా ఘనంగా చేస్తారండి. కానీ దీనికి మన వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే గనక చాలా డిఫరెంట్ గా ఉంటాయండి. అది ఏంటి అంటే గనక గుప్త నవరాత్రులు అంటే చాలా గోప్యంగా చేసుకునేవి, అలాగే పగలు కాకుండా నైట్ చేసుకునేవి కాబట్టి దీన్ని గుప్త నవరాత్రులు అని అన్నారండి. ఈ నవరాత్రులు చేసి చాలా మంది అయితే గనక కోర్టు విషయాలు కానీ, భూమి తగాదులు కానీ, అలాగే చాలా పెద్ద విషయాల్లో ఇరుక్కుపోయి ఉన్న అలాంటి ఎన్నో విషయాల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. లాస్ట్ 3 years గా ఈ పూజ చేసుకుని అమ్మవారి పూజ చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి రోజు రోజుకి అనేది ఈ అమ్మవారి పూజ అనేది చాలా బాగా అందరూ చేసుకుంటున్నారు. ఒకప్పుడు వారాహి మాత అంటే గనక మన కాశీలో ఉంటారు అమ్మవారు. కాశీకి క్షేత్రపాలికురాలుగా ఉన్నారు కాబట్టి అక్కడ మాత్రమే ఉంటారనేది కొంతమందికి తెలిసేదండి. అలాంటిది ఇప్పుడైతే గనక వారాహి మాత అనేటప్పుడు తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. అంతలా అమ్మవారు చాలా అంటే చాలాగా మంచి ప్రతి ఒక్కరికి భక్తుల దగ్గరికి వెళ్ళారు. ఎందుకు అని అంటే గనక అతి శక్తివంతమైన అది చెప్పదగ్గ అమ్మవారు ఎవరైనా ఉన్నారు అంటే గనక అది వారాహి మాత అండి. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ 9 రోజులు మనం పూజ ఎలా చేసుకోవాలి, అలాగే ఏ ప్రసాదం పెట్టాలి, ఏ కలర్ మనం బట్టలు వేసుకోవాలి, మన మనసుని ఎలా ఉంచుకోవాలి, ఇల్లు ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎప్పుడు లేగాలి, అలాగే మాలధారణ ఎప్పుడు చేయాలి, ఏ రోజున ఎలాంటి దీపాలు పెట్టడం వల్ల అమ్మవారి కృపకు మనం పాత్రలు అవుతాము అనే చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో ఇస్తానండి. ఎక్కడ కూడా చిన్న క్లిప్ కూడా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. నేను నిన్నగాక మొన్నే పూజ స్టోర్ కి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు అక్కడ ఒక 9 రకాలు మన కుంకుమలు అయితే ఇచ్చారండి. అంటే బుక్ కొనడానికి వెళ్తే ఇది కూడా ఉన్నది మేడం అని చెప్పి చూడండి అన్నారు. చూసి నవ్వానండి. లేనిపోయి ఆర్భాటాలు, అంగులు ఇలాంటి వాటికి దేనికి వెళ్ళకండి. చాలా చూడండి, పసుపుతో చేసిన కుంకుమ ఏదైతే ఉంటుందో అమ్మవారికి అది మాత్రమే ప్రీతండి. అంటే వారాహి మాతని డిఫరెంట్ గా మీరు ఎప్పుడు చూడొద్దండి. లలితాదేవి అందరికీ తెలుసు. అలాగే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క పరిస్థితిని బట్టి అమ్మవారు రూపాలు మార్చి మరీ శత్రు సంహారం చేసింది కాబట్టి ఆవిడికి అంత బలం, అంత శక్తి అనేది వచ్చింది. అంతే తప్పండి ప్రత్యేకించి ఈవిడికి ఒక ఈ కలరే పెట్టుకోవాలి లేకపోతే ఇలానే ఉండాలనేది ఈ నియమాలంటూ ఏమి లేవండి. ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గమనించగలరు. ఇంకా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అవతారం ఉంటది కాబట్టి ఒక్కొక్క ప్రసాదం అనేది పెట్టుకోవచ్చండి. మన స్తోమతది. ఇదే పెట్టాలి అదే చేయాలనేది ఏమి లేదండి. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అండి. అమ్మవారు ప్రకృతి నుంచి ఉద్భవించారు కాబట్టి అమ్మవారికి ప్రకృతి నుంచి వచ్చే ప్రతి ఫ్రూట్స్ కానీ పళ్ళు కానీ కాయలు కానీ చాలా అంటే చాలా ప్రీతండి. అమ్మవారికి కందదీపం అంటే చాలా ఇష్టం అని అంటారు. ఎందుకని అంటే అది ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి. అలాగే అమ్మవారి ప్రసాదంగా చిలకడ దుంపలు, కొంచెం బెల్లం పాకం చేసి అందులో వేసి ప్రసాదం పెడితే చాలా ప్రీతండి. ఇంకా తెలియని సీక్రెట్ ఒకటి ఉందండి. అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం అనమాట. మన క్యారెట్, బీట్రూట్, అలాగే దానిమ్మ గింజలు ఎన్నిటికన్నా అమ్మవారికి సద్దన్నం అంటే చాలా ఇష్టం అండి. ఈ 9 రోజుల్లోనే ఏదో ఒక రోజు సద్దన్నంగా కూడా మీరు ప్రసాదాన్ని పెట్టండి. అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. ఈ వీడియోలో నేను చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వబోతాను. ఎక్కడ కూడా చిన్న క్లిప్ కూడా మిస్ అవ్వకుండా వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ గుప్త నవరాత్రులు అంటే అందరికి దేవి నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా లైటింగ్లు పెట్టుకుని వీధుల్లోని అమ్మవారిని నిలబెట్టి అలా చేస్తారు కదండి. వారాహి అమ్మవారికి వచ్చేసరికి ఆ పేరులోనే ఉందండి గుప్త నవరాత్రులు. అంటే చాలా సీక్రెట్ గా చేసుకునే చాలా పెద్ద కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టానికి సొల్యూషన్ అనేది గుప్తంగా చేసుకునేదాన్ని గుప్త నవరాత్రులు అని లాస్ట్ 3 years గా ఇది చాలా అయితే చాలా డెవలప్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు చేయడం తోటి ఒకళ్ళు బట్టి ఒకళ్ళు అలా చేసి ఎంతో మంది దీని వల్ల లబ్ధి పొంది అమ్మవారి లబ్ధి మీన్స్
అమ్మవారు దయ కలిగి అందరికి ఎంతో మందికి చాలా కఠినమైన పరిస్థితులు లైక్ భూమి విషయాలు కానీ, లేకపోతే పెళ్లిళ్ళ విషయాలు కానీ, లేకపోతే చాలా కష్టాల్లో ఉన్న కోర్టు కేసు విషయాల్లో ఇలా ఇరుక్కుపోయి ఉన్న ఇలాంటి వాటికి అమ్మవారిని పూజించడం వల్ల చాలా అంటే చాలా ఫలితం అయితే చాలా మంది వారు 9 రోజులు 9 రూపాయల్లో ఉంటారని చెప్పాను కదండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా పూజించాలి అంటే మనం ఏం చేయాలి? అమ్మవారు 9 రోజులు 9 రూపాయల్లో ఉంటారండి. ఆ 9 రోజులు మనకి అష్టోత్తరం వచ్చినా రాకపోయినా కూడా ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క మంత్రం ఉంటదండి. ఆ మంత్రం 108 సార్లు చదువుకున్నా కూడా మీకు అదే ఫలితం కలుగుతుంది అనమాట. అంటే అందరికీ నోరు తిరగదండి, లేకపోతే అందరికీ రావాలని ఏం కూడా లేదు. కాబట్టి వచ్చిన వాళ్ళు 108 నామాలు ఉన్నాయి కాబట్టి మీరు చదువుకోండి. లేదు అంటే గనక ప్రతిరోజు అమ్మవారికి ఒక్కొక్క రూపం ఉంటది కాబట్టి ఆ మంత్రాలు చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. ఆయన డిస్క్రిప్షన్ లో కూడా నేను ఇస్తాను, అది చూసి మీరు ఫాలో అవ్వండి. అలాగే ఫస్ట్ రోజు వచ్చి ఆదివారాహి రూపం అండి. అమ్మవారు ఆ రోజు మనం కట్టుకోవాల్సిన కలర్ రెడ్ కలర్ కట్టుకోవాలి. బెల్లం పొంగలి అనేది నైవేద్యంగా పెట్టండి. మంత్రం చదువుకోవాల్సిన మంత్రం వచ్చి ఓం శ్రీం హ్రీం క్లీం వారాహి దేవి నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. చాలా ఇష్టం అన్నమాట అమ్మవారికి. అలాగే రెండో రోజు లఘు వారాహి, అమ్మవారికి ఇష్టమైన కలరు పసుపు కలర్ అండి. అలాగే పెట్టాల్సిన ప్రసాదం పులిహోర. అలాగే మనం పలకాల్సిన మంత్రం ఓం శ్రీ లఘు వారాహి దేవి నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. అలాగే మూడో రోజు స్వప్న వారాహి, అమ్మవారికి తెలుపు కలర్ అంటే చాలా ఇష్టం అండి. అలాగే పెట్టాల్సిన ప్రసాదం వచ్చి పాలుతో చేసిన ప్రసాదం ఏదైనా పర్లేదండి. మంత్రం వచ్చి ఓం శ్రీ స్వప్న వారాహి దేవి నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. అలాగే నాలుగో రోజు ధూమ్ర వారాహి, అమ్మవారు బూడిద రంగు అంటే అమ్మవారికి చాలా ప్రీతి. అలాగే పెట్టాల్సిన ప్రసాదం నువ్వుల లడ్డు. మనం పలకాల్సిన మంత్రం ఓం ధూమ్ర వారాహి దేవి నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఇంకా ఐదవ రోజు అశ్వారుడ వారాహి, ఆకుపచ్చ కలర్, అమ్మవారికి చాలా ప్రీతి. అలాగే ప్రసాదం వచ్చి దద్దోజనం. అలాగే అశ్వారుడ వారాహి దేవి నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. అలాగే ఆరవ రోజు బృహద్వారాహి, అమ్మవారికి బంగారు పసుపు కలర్ అంటే చాలా ప్రీతి. ప్రసాదం వచ్చి చక్కెర పొంగరే. అమ్మవారికి పలకాల్సిన మంత్రం వచ్చి ఓం బృహత్ వారాహి దేవి నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఏడవ రోజు దండనాథ వారాహి, అమ్మవారికి నారింజ కలరు. అలాగే మనం చిత్రాన్నం ప్రసాదంగా పెట్టాలి. పలకాల్సిన మంత్రం వచ్చి ఓం దండ వారాహి దేవి నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఎనిమిదవ రోజు ఉన్నత వారాహి. ఎనిమిదవ రోజు ఉన్నత వారాహి, కలర్ నీలం, ప్రసాదం గారెలు. ఓం ఉన్మత్త వారాహి నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. తొమ్మిదవ రోజు మహావారాహి, అమ్మవారికి 9వ రోజు లాస్ట్ రోజు అండి. అలాగే గులాబీ కలర్ కానీ రెడ్ కలర్ కానీ పెట్టాల్సింది వచ్చి సద్దన్నం నైవేద్యంగా పెట్టండి, అంటే పెరిగన్నం అనమాట అండి. పలకాల్సిన మంత్రం వచ్చి ఓం ఐం గ్లీం హ్యం ఓం వారాహి మహావారాహి దేవి నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఇలా 9 రోజులు 9 రకాల నైవేద్యాలు, అలాగే 9 రకాలు ప్రతిరోజు కూడా అమ్మవారికి ఒక్కొక్క రకమైన దీపం పెట్టుకోవడం వల్ల కూడా చాలా మంచిదండి. కానీ కంద దీపం మాత్రం పంచమి రోజు పెట్టుకోండి. లేదు మాకు రోజు పెట్టగలం అన్నా కూడా రోజు పెట్టండి, చాలా మంచిది. అలాగే మనకి మన 9వ రోజు వచ్చి అమ్మవారు నిమజ్జనం అయ్యే రోజు కాబట్టి ఆ రోజు మాత్రం పిండి దీపాలు, ఒక 9 దీపాలు పిండి దీపాల్లోని అమ్మవారికి దీపాలు పెట్టుకుని ఒక 5 ప్రసాదాలు, అంటే మనకి మన ఇష్టం అండి. ఎందుకంటే అమ్మవారు ఆ రోజు ఇంకా మనకి లాస్ట్ రోజు కాబట్టి మనకి స్తోమత కొద్దీ ఏది ఉంటదో మీ ఇంట్లో ప్రసాదంగా ఈ 9 రోజులు నేను చెప్పిన విధంగా ప్రసాదాలు పూజ అన్ని చేసుకుంటూ ఉండండి. కానీ మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదేంటి అంటే గనక
ఎలాంటి ఆర్భాటాలకి పోకుండా, ఎలాంటి హంగులకి పోకుండా అమ్మవారికి మీ దగ్గర ఏముందో అది ప్రసాదంగా పెట్టండి. ఎందుకంటే ఆవిడ చాలా నిరాడంబరంగా ఉండడానికి చాలా అంటే చాలా మొగ్గు చూపుతారండి. అలాగే భక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి రోజు కూడా రెడ్ కలర్ పువ్వులతో పూజ చేయడం చూడండి. అంతే తప్ప ఇవేవో అవి తెచ్చాలి ఇవి తెచ్చాలని అలా ఏం పెట్టుకోవద్దండి. నా వరకు నేనైతే గనక మాకు ఎక్కువ మందార పూలు ఉంటాయి. ఒకవేళ అవి లేకపోతే గనక బయట నుంచి గులాబీ పూలు తెచ్చుకుని అయితే పూజ చేసుకున్నాను లాస్ట్ ఇయర్ అంతా. ఈ ఇయర్ కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా వచ్చి మాలధారణ. ఎవరైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ 9 రోజులు మాల వేసుకోవాలనుకుంటే గనక 15వ తారీఖు పొద్దున్నే శుభ్రంగా ఇల్లు అది అన్ని శుభ్రం చేసుకుని బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయం వచ్చే టైం కల్లా మీరు మాల వేసుకోండి. ఇంకా వచ్చి 9 రోజులు మాలలో ఉండే నిష్ఠలు ఏంటి అంటే గనక కిందే పడుకోవాలండి, బ్రహ్మచర్యం పాటించాలి, చెప్పులు వేసుకోకూడదు, ఉల్లి ఎల్లుల్లి తినకూడదు. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా చాలా నిష్ఠగా ఉండాలి. ఈ అమ్మవారిని నిజంగా ఎంత కరుణ కృపతో అయితే ఉంటారో అంత ఉగ్ర స్వరూపిణి కూడా అండి ఆవిడ. ఎందుకంటే తెలిసి తెలియక ఏవైనా తప్పులు మీరు చెయ్యొద్దు. ఈ 9 రోజులు కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఏవైనా పూజ చేస్తే గనక మగవాళ్ళు మద్యం జోలికి వెళ్ళొద్దు, మాంసం అనేది తినొద్దు. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఇల్లు అంతా కూడా ఒక పాజిటివ్ వైబ్ తో ఉంచుకోండి. పగల మాల వేసుకున్న వాళ్ళు అయితే గనక కరెక్ట్ గా 6 o'clock కల్లా పూజ అవగొట్టేసుకోండి. మాల వేసుకోలేని వాళ్ళు అయితే గనక మీ రోజు పూజ ఎలా చేసుకుంటారో అలా మార్నింగ్ చేసుకోండి. ఈవినింగ్ మాత్రం ప్రతి రోజు కూడా అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. మన బొగ్గులు ఉంటాయి కదండి, ఒకవేళ అవి లేకపోతే కనుక ధూప్ స్టిక్స్ వేసుకోండి. సిటీల్లో ఉండే వాళ్ళు ఒకవేళ లేదు మాకు అవి అవైలబుల్ గా ఉన్నాయి అనుకుంటే గనక ఒక లవంగ, ఒక లాలుకాయ, లవమొగ్గ, అలాగే పచ్చికర్పూరం, అమ్మవారికి గుగ్గులు అంటారు కదండి, ఇవి వేసి గనక మనం ధూపం వేస్తే అమ్మవారికి చాలా ప్రీతండి. అమ్మవారు చాలా అంటే చాలా ఇష్టపడతారు దాన్ని. అలాగే ప్రతిరోజు కూడా అష్టోత్తరం వస్తే చదువుకోండి, రాకపోతే గనక మంత్రం ఏమి రాదండి మీకు. అమ్మవారి దగ్గర అలా కూర్చుని మీకేమొచ్చి వారాహిదేవి అని మహానవచ్చు కదా, అది చదువుకున్నా కూడా అమ్మవారు మిమ్మల్ని కరుణించద్దు అనమాట. అంత శక్తి స్వరూపిణి అనమాట అండి. నేను ఇందా చెప్పాను కదండి, ఆ పూజ స్టోర్స్ కి వెళ్ళినా యూట్యూబ్ ఆన్ చేసినా తెగ చెప్పేస్తున్నారండి. మామూలుగా కాదు, మీరు ఇల్లు అప్పుడు శుభ్రం చేసుకోండి, ఇప్పుడు శుభ్రం చేసుకోండి, అమ్మవారికి అలా చేయండి ఇలా చేయండి. ఇవి ఏమి అక్కర్లొద్దండి. శుద్ధి శుభ్రతతో ఉండండి. మద్యం మాంసాలకి దూరంగా ఉండమని చెప్పండి ఇంట్లో వాళ్ళకి. పూజ చేసే వాళ్ళు అయితే అలాగే ఖచ్చితంగా ఉంటారు కాబట్టి అమ్మ దయ మన ఫ్యామిలీ అందరి మీద ఉండాలి అంటే గనక చాలా అంటే చాలా నిష్ఠగా ఉండండి ఒకటి. అలాగే భక్తి ప్రేమతో నిండిపోయి ఉండాలండి. అమ్మ సాయంత్రం ఎప్పుడవుతుంది పూజ చేసేలా అన్నంత ఆత్రం ఉండాలండి. ఇది మాత్రం ఖచ్చితంగా పాటించండి. అలాగే ఈ మాల వేసుకున్న వాళ్ళు ఈ 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజున ఏదైనా మీకు దగ్గరలో ఉన్న టెంపుల్ కి వెళ్ళి ఎక్కడైతే మీరు మాల వేసుకున్నారో అక్కడైనా తీసేయచ్చు. లేదంటే గనక మీకు ఎక్కడైతే దగ్గర అమ్మవారి గుడి ఉందో అక్కడికి వెళ్ళి కూడా మాల అనేది తీసేయచ్చండి. కానీ చాలా కష్టాల్లో ఎవరైతే ఉన్నారో ఈ వారాహి మాత అమ్మవారి పూజ అయితే గనక మీరు ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. గొప్ప ఫలితాన్ని అయితే పొందుతారండి. ఎందుకంటే మీకు ఇంకా డీటెయిల్డ్ గా అమ్మవారు ఎలా ఆవిర్భవించారు, అమ్మవారు ఏమేం చేశారు ఇలాంటివి మీరు తెలుసుకోవాలని అనుకుంటే గనక నా ప్రీవియస్ వీడియోలో అయితే కనుక నేను లాస్ట్ ఇయర్ నేను వీడియో చేసి పెట్టానండి. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఆ వీడియోకి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక నా వీడియోలో ఉంది, మీరు చూడగలరు. ఈ 9 రోజులు కూడా అమ్మవారు ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా పేరున ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఆ వారాహి అమ్మవారు దయ కలగాలని, అలాగే ప్రతిరోజు కూడా పూజ అంగు ఆర్భాటాలు అలాంటి వాటికి పోకుండా మీ దగ్గర ఏముందో అది నైవేద్యంగా పెట్టండి. మీ దగ్గర ఏం పువ్వులు ఉన్నాయో అవే పెట్టండి. కానీ అమ్మ ప్రేమ చూడండి, మనల్ని పుట్టించింది ఆవిడే. అమ్మ అందరికీ అమ్మే. అందుకని మన దగ్గర ఉందో లేదో తెలుసు, మన మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసు, అన్ని తెలుసు అమ్మవారికి. కాబట్టి మీ ప్రజెంట్ సెన్స్ అనేది అమ్మవారి దగ్గర పెట్టి మీ ప్రతి కర్మ కర్త క్రియ ప్రతిదీ కూడా మీ పాదాల దగ్గర పెడుతున్నానమ్మ నేను. ప్రతిదాన్ని నువ్వు దీవించి నాకు ఏది మంచిదో అది మాత్రం నువ్వు చెయ్యమ్మని చెప్పని అమ్మవారికి కోరుకోండి. అలాగే నేనైతే కనుక ఈ ఇయర్ మాలేసుకోవాలనుకుంటున్నానండి. 15వ తారీఖున పొద్దున్న నేను కూడా మాలేసుకుంటాను. ఈ 9 రోజులు గుప్త నవరాత్రులు చేద్దామని.
నేను కూడా చాలా కష్టాల్లో ఉన్నానండి. లాస్ట్ ఇయర్ నేను చేసిన పూజ భగవంతుడు ఆరోగ్యంగా ఉంచి నా జాబ్ నేను చేసుకునేటట్టు నా ఇంట్లో నన్ను ఉంచాడు. నాకు ఇంతకు మించినా కూడా ఏమీ నేను కోరుకోలేదు. ఈ ఇయర్ అయితే కనుక చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నానండి. దానికోసం అని చెప్పని అమ్మవారికి నేనైతే ఏమి కోరుకోను, కానీ నేను ఎలా ఉన్నానో అమ్మకు తెలుసు. ఆ ఒక్క విషయం కోసం మాత్రం అమ్మ నా కష్టాన్ని నీ పాదాల దగ్గర పెడుతున్నాను, నాకు ఏది మంచో అది చెయ్యి. ఎందుకంటే అమ్మవారు గెలిపించకుండా మాత్రం అస్సలు ఉండదండి, ఇది నాకు తెలుసు. అందుకని ఈ 9 రోజులు మాల్లోని ప్రతిరోజు చేసే నేను పూజ విధానం, అలాగే నేను చేసే ప్రతిరోజు మాల్లో చేసే మాల వేసుకుని చేసేటప్పుడు ఉండే పూజ, ఇదంతా కూడా నేను ప్రతిరోజు పెడతానండి. ఎక్కడ మిస్ కాకుండా చూడండి. అలాగే ఇందాక చెప్పాను కదండి, ఫాలో అవడం మర్చిపోకండి. మోర్ ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ గురించి మన పేజ్ ని అయితే ఫాలో అవ్వండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియో అనేది తొందరగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నాది చాలా చిన్న ఛానల్ అండి. నేను ఒక ఎంప్లాయీని, కానీ నాకున్న టైంలోని మీ అందరికి ఏదన్నా విషయం చెప్పాలని ఆత్రం అయితే ఉంది. కాబట్టి ప్లీజ్ బ్లెస్ చేయండి, అలాగే ఫాలో చేయండి. అలాగే అమ్మవారి కృపకి అందరూ పాత్రలు అవుదాము. అలాగే అమ్మవారికి మన ఇంటికి వస్తున్నారు కదండి, పూజది బాగా చేసుకుని అమ్మవారిని సాగనంపుకుందాము. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.